హాయ్ అండి. నేను సుమిత్ర. ఇవాళ నేను బ్రోకర్లీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి నేను పాన్ పెట్టుకొని ఆయిల్ వేశాను. ఆయిల్‌లోకి హోల్ గరం మసాలాస్ అన్నీ వేశాను. ఇందులోకి ఈ బ్రోకలీ వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. వైటమిన్ సి ఉంటుంది, వైటమిన్ కే ఉంటుంది, వైటమిన్ ఏ ఉంటుంది. అండ్ కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది. సో మెనీ ప్రయోజనాలు ఉన్నాయండి. ఇది తీసుకోవడం వల్ల హెల్త్‌కి చాలా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, సో ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఈ బ్రోకలీ అలాగే డైరెక్ట్‌గా సాల్ట్ వాటర్‌లో ఉడికించుకొని డైరెక్ట్ తీసుకుంటే కూడా డయాబెటీస్ ఉన్నవాళ్ళు చాలా ప్రయోజనాలు ఉంటాయి. చాలా హెల్తీ అన్నమాట. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇప్పుడు. ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. టొమాటో అండ్ బ్రోకలీని చేయబోతున్నాను నేను. ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఒక మిర్చి కూడా వేసానండి, పచ్చిమిర్చి నేను. ఇప్పుడు నేను మీడియం సైజ్ టమాటాస్ ఒక 4 తీసుకున్నాను. 4 టమాటోస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఈ టమాటోస్ కూడా వేసుకొని ఇందులోకి మొత్తం అంతా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. బ్రోకలీని ముందే కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. దీనికి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. పసుపు అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. బ్రోకలీని కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. బ్రోకలీని ఉడికించుకొని కూడా వాటర్తో తీసుకోవచ్చు. ఉడికించుకోకుండా కూడా ఇలానే వేసుకొని ఒక దీంట్లో వాటర్ వేసుకొని కొంచెం మూత పెట్టుకొని ఉడికించుకున్నామంటే తొందరగా కుక్ అయిపోద్ది మనకి. టమాటోస్ వేస్తున్నాం కాబట్టి ఉడికించుకొని తీసుకుంటే వాటర్ అయిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఉడికించలేదు, పచ్చివే వేస్తున్నాను అనమాట. అంత వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రోకలీని వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని సరిపడా వాటరు, ఇది ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని కరివేపాకు కొత్తిమీర కూడా వేస్తున్నాను నేను. ఇది ఒక 2-3 మినిట్స్ అలా ఉడికించేసుకుంటే సరిపోతుందండి. పచ్చిగా తినాలి, పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. మరీ మ్యాష్ అయ్యేటట్లు ఉడకకూడదు అన్నమాట. ఈ విధంగా తీసుకుంటే మంచిది. ఇందులో ఉండే ప్రోటీన్స్ అన్నీ మనకు అందుతాయి అన్నమాట. రుచికి సరిపడా కారానికి సరిపడా కారం వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే. అంతే అండి. బ్రోకలీ కర్రీ మనకు చాలా ఈజీగా క్విక్గా రెడీ అయిపోద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న బెల్ కొట్టి యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీరే ముందుగా చూడొచ్చు అన్నమాట. దీనికి తగిన వాటర్ యాడ్ చేసుకొని వాటరు అంతా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 2-3 మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోద్ది. ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసాను. గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి వేసుకుంటేనే బాగుంటుంది. వేసాను అనమాట. వేసేసి తీసేసాను. అంతే అండి. ఎంతో టేస్టీ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.